మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు. కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనగా, నీకు అపకారం చేసిన వానికి ప్రతీకారము చేయకము. నీ కుడి చెంపపై కొట్టిన వారిని వేరొక చెంపపై కూడా కొట్టనేము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు మోషే చట్టం గురించి తెలియజేస్తున్నాడు. మోషే కాలంలో ఉన్న పరిస్థితులు బట్టి మోషే ఇటువంటి చట్టాన్ని ఏర్పాటు చేశాడు. కంటికి కన్ను పంటికి పన్ను అనే సిద్ధాంతం. ఆ రోజుల్లో ఒక తెగకు చెందిన వ్యక్తి వేరొక తెగకు చెందిన వ్యక్తిని నిందించినా, అవమానపరిచినా, గాయపరిచినా, చంపివేసిన ఆ రెండు తెగల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఈ దాడుల వల్ల అనేక మంది చనిపోయేవారు, అనేక మంది గాయపడేవారు. వారి నష్టము రెండు తెగల వారికి జరిగేది. అందుకనే ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా మోషే ఇటువంటి చట్టాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియామిత్రులారా, మరి ప్రభు మోషే చట్టాన్ని నూతనీకరిస్తున్నాడు. మోషే చట్టాన్ని సంపూర్ణమనుస్తున్నాడు. ఎందుకంటే ప్రభు మోషే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణమనర్చడానికి వచ్చాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మీరు ప్రతీకారం తీర్చుకోవద్దు. ఎవరైనా నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప చూపించు అని ప్రభు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒక బంట్రోతు యేసు ప్రభు చెంప మీద కొట్టినప్పుడు యేసు ప్రభు ఆ బంట్రోతుని ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు నన్ను కొడుతున్నావు? నేను తప్పు మాట్లాడితే దాన్ని నిరూపించు. నేను మాట్లాడేది తప్పు కాకపోతే ఎందుకు నన్ను కొడుతున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, ఎవరైనా మన మీద దాడి చేసినా, మనకు హాని చేసినా, మన మోసం చేసినా ఆ అన్యాయాన్ని మనం ప్రశ్నించాలి. అన్యాయాన్ని ప్రశ్నించాలి, కానీ వారి యొక్క వినాశనాన్ని కోరుకోకూడదు. వారిలో పరివర్తన రావాలి, వారు కూడా రక్షణ పొందుకోవాలి అని మనము మన మాటల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా కృషి చేయాలి అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు ఇక్కడ 2వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? నీకు అపకారం చేసిన వానికి ప్రతీకారం చేయకమంటున్నాడు. మన శత్రువులు మనకు అపకారం చేసినప్పుడు మనం కూడా అపకారం తలపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, దానిని ప్రభుకు సమర్పించు. అపకారం చేయవద్దు. నీ శత్రువును క్షమించు. నీ శత్రువు కోసం ప్రార్థన చేయి అంటున్నాడు. ప్రియామిత్రులారా, ఎందుకంటే ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు తనను భయంకరంగా చంపే శత్రువుల కోసం ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, వారిని క్షమిస్తున్నాడు. పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నీ శత్రువుకి నీవు అపకారం చేయవద్దు, అతనిని దేవుని యొక్క ఆగ్రహానికి వదిలిపెట్టు అంటున్నాడు. మనము మన శత్రువుని కొట్టవలసి వచ్చినప్పుడు, తిట్టవలసి వచ్చినప్పుడు మన శక్తి సరిపోదు. కానీ దేవుడు మన పక్షాన నుండి పోరాడితే మన శత్రువులు తట్టుకోలేరు. దేవుడే మన పక్షాన నుండి ప్రతీకారం తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు మన శత్రువులు మాడి మసైపోతారు. ప్రియామిత్రులారా, ఇక్కడ ప్రభు మనకు తెలియచేసేది ఏంటంటే, శత్రువులో పరివర్తన తీసుకురావాలి, శత్రువు మారాలి, శత్రువు కూడా రక్షణ పొందుకోవాలి. దాని కొరకు కృషి చేయాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. గొప్ప దేవుడా, ఈరోజు నీ వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, మా శత్రువులను క్షమించే గొప్ప మనసును మాకు దయచేయండి. ప్రభువా, మా తరపున మీరు పోరాడండి. ప్రభువా, మా కుటుంబాలను, మా సంఘాలను సమర్పిస్తున్నాం. మా కుటుంబాల్లో, మా సంఘాల్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, అశాంతితో బాధపడుతున్నారో, ఆందోళనతో బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్న వారి యొక్క విన్నపాలనికి సమర్పిస్తున్నాం. నీ చిత్తమైతే మా దీన విన్నపాలను దయతో మన్నించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.